క్రీస్తునామమున అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానము నిమిత్తము యోబు గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 4 వచనాలను చదువుకుందాం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు చదువుకున్న ఈ వాక్య భావము, దాంట్లో ఉన్న మర్మములను మేము గ్రహించి మా ఆత్మీయ జీవితాలని కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి. నీ దాసుని అభిషేకించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో బోధించే కృపను దయచేయమని ఈ సమయమును నీ చేతుల్లోనికి అప్పగించుకొనొచ్చు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇది నము యోబు గ్రంథము 28వ అధ్యాయమును మనం ధ్యానించుకోబోతున్నాం. యోబు పలికిన మాటలు ఈ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. యోబు ఒక విలువైన అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు వారి దృష్టికి విలువైనవి దేన్ని భావిస్తున్నారు? ఏవి వారి దృష్టికి విలువైనవి? మానవులందరూ కూడా వెండి, బంగారము, వజ్రములు, రాగి, రత్నములను గూర్చి వారు దానికి విలువనిస్తూ వాటిని సంపాదించుకోవడానికి వారు పడుతున్న ప్రయాసమును గూర్చి ఈ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు వ్రాయబడి ఉంది. మనుషులు వెండిని ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలుగుతున్నారు, బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలుగుతున్నారు, రాగి ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోగలుగుతున్నారు. ప్రతి వస్తువు ఎక్కడెక్కడ దొరుకుతుందో మనుషులు దాన్ని వెదకి తెలుసుకోగలుగుతున్నారు, అన్వేషిస్తూ ఉన్నారు. దానికోసం వారు పడుచున్న ప్రయాసం ఇంతంత కాదు. ఎంత ప్రయాసపడుతున్నారో వ్రాయబడింది. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. అది భూమి మీద ఎక్కడ ఉందన్నా, అది ఎంత దూరమైనా దాన్ని సంపాదించడానికి మనుషులు చాలా ప్రయాసపడుతున్నారు. దానికోసము ప్రాణాలు తెగించి మరీ సొరంగములను తోడుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాడు. మానవుని దృష్టికి విలువైనది ఇది అని తెలిసినప్పుడు దాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. మనము నివాసం ఉంటున్న ఈ భూమి లోపలనే ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. బంగారము, వజ్రాలు ఇవన్నీ కూడా భూమి యొక్క కింది భాగంలో మనుషులకు దొరుకుతాయి. మట్టిలో నుండి ఇనుముని వారు తీస్తున్నారు. కొండలను పెకిలించి రాళ్ళను కరగబెట్టేసి రాగిని తీస్తూ ఉన్నారు. ఈ ఇనుము, రాగి వాడుకలోనికి ఎప్పుడొచ్చాయి అని అంటే శాస్త్రవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని గురించి చెప్పవచ్చేమో, కానీ బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనంలో ఆదాము మొదలుకొని ఆదాము కుమారుడైన కయ్యను, కయ్యను నుండి వచ్చిన సంతానంలో 8వ వాడు తూబల్ కయ్యను అనే ఒక వ్యక్తి రాగి పనిముట్లను, ఇనుప పనిముట్లను తయారు చేయడంలో ప్రవీణుడు అని వ్రాయబడి ఉంది. అంటే ఈ ఇనుము, రాగి ఇలాంటి వస్తువులన్నిటినీ కూడా వాడుకలోనికి తీసుకొని రావడం అనేది ఆ రోజుల్లోనే జరిగింది. అంటే భూమిలోనున్న కొన్ని విలువైన వస్తువులను వాటిని బయటికి తీసుకొని వచ్చి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనుషులకు ఎప్పుడో తెలిసిపోయింది. ఇప్పుడు కూడా మనుషులు వజ్రాల కోసము భూమి లోపలికి ఎంతో సొరంగాలు తోడుకుంటూ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే ఈ ప్రయాసంలో వారి ప్రాణాలు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. భయంకరమైన సొరంగాలు తోడుకుంటూ లోపలికి వెళ్తారు. అందులో ఆ మట్టి పెడలు కూలిపోయి చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ సొరంగంలో గాలి సరిగా వారికి ఆడక చనిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా మనము బొగ్గు గనులలో పని చేస్తున్న వాళ్ళని గురించి వినే ఉంటాం. వారు సొరంగాలు తోడుకుంటూ లోపలికి వెళ్తారు. ఎంతోమంది బొగ్గు కార్మికులు ఆ బొగ్గు గనుల్లోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రమాదకరమైన పరిస్థితి అయినా అది లాభాన్ని ఇస్తుంది కనుక ఆ బొగ్గు కోసం కూడా మనుషులు భూమిలో సొరంగాలు తోడుకుంటూ ప్రాణాలు తెగించి ప్రయాసపడుతున్నారు. యోబు ఇంతకు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనిషి దృష్టికి ఒక విలువైన వస్తువు ఉన్నది అని తెలిసినప్పుడు అది ఎంత దూరమున్నా దాన్ని వెతికి కనుగొంటాడు. అది ఎంత కష్టమైనా దాన్ని సంపాదించుకోవడానికి మానవుడు ప్రయాసపడతాడు. ఇంకా మానవుడు పడే ప్రయాసాల గురించి
కింద వచనాల్లో వ్రాయబడింది. కానీ దానికంటే ముందుగా ఈ భూమిలో ఇన్ని వస్తువులు దొరుకుతాయి, ఈ భూమి లోపల భాగంలో ఏముందో యోబు మనకు కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. ఒకసారి 5వ వచనాన్ని చూడండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైన ఉండును. చాలు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూమి పై భాగంలో ఏమేం వస్తువులు దొరుకుతాయో మనుషులు కనుగొనగలిగారు, వాటిని వినియోగించుకుంటున్నారు. కానీ భూమి యొక్క అంతర్భాగంలో ఏముందో దేవుడు యోబుకి తెలియజేశాడు. భూమి యొక్క అంతర్భాగంలో ఏముందో మనుషులు అంచనా వేయగలుగుతున్నారే కానీ ఇప్పటి వరకు భూమి యొక్క అడుగు భాగంలోనికి ఏ మానవుడు వెళ్ళలేదు. ఈ భూమిని శాస్త్రవేత్తలు 3 లేయర్స్గా వర్ణిస్తూ ఉంటారు. మొదటి భాగము క్రస్ట్ అని పిలుస్తారు. అది 35 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల లోతు వరకు దాని మందము, ఆ క్రస్ట్ యొక్క మందము 35 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అనగా భూమి యొక్క మొదటి పొర. దాని తరువాత ఇంకా కాస్త మనం 60 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్తే దాన్ని మ్యాంటిల్ అని పిలుస్తారు. దాన్ని కూడా 2 భాగాలు చేస్తారు, అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ అని. దాన్ని విస్తీర్ణం, దాని లోతు 2900 కిలోమీటర్లు. అలా భూమి లోపల 2వ లేయర్, 2వ పొర 2900 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నది. ఇక ఆ మ్యాంటిల్ దాటిన తరువాత ఇంకా మనం లోపలికి వెళ్తే దాన్ని కోర్ అని పిలుస్తారు. ఆ కోర్లో కూడా మరలా 2 అప్పర్ కోర్, ఇన్నర్ కోర్ అని 2 భాగాలు ఉన్నాయి. అయితే మానవుడు ఎప్పుడు కూడా ఆ స్థలం వరకు వెళ్ళలేదు. కానీ కొన్ని కిరణాలు, కొన్ని తరంగాలను ఉపయోగించి వారు దాన్ని తెలుసుకోగలిగారు. భూమి లోపలికి ఎంత లోతుంది, ఏ పొర వరకు ఏ వస్తువులు ఉంటాయి, భూమి ఘన పదార్థంలో లేదా ద్రవ పదార్థంలో ఏమేమి ఉన్నాయి, ఇలా కొన్ని పరిశోధనలతో మానవుడు అంచనా వేయగలుగుతున్నాడు. అయితే ఎగ్జాక్ట్గా భూమి యొక్క కోర్లో ఏముందో మనిషికి ఇప్పటివరకు తెలియదు. ఎందుకంటే వారి తరంగాలు అక్కడ నుండి పాస్ కావడం లేదు. అయితే భూమిలో కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తరువాత ఇనుము సహా కరిగిపోయేంత భయంకరమైన ఉష్ణోగ్రత ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలకు తెలిసింది. కానీ క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు అప్పుడే దేవుడు యోబు గ్రంథంలో యోబు ద్వారా పలికిస్తున్నాడు. అప్పటికి ఇప్పుడున్న పరిశోధనలు ఏవి కూడా లేవు, ఇప్పుడున్న టెక్నాలజీ ఏది కూడా ఆ రోజుల్లో లేదు. భూమి లోపలికి వెళ్ళడానికి అవకాశాలే లేని రోజులు అవి. ఆ రోజుల్లోనే భూమి లోపల అగ్నిమయమైనట్లుండును అన్న విషయాన్ని దేవుడు యోబు భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకొక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనుషులు భూమి లోపల ఇప్పటి వరకు ఎంతవరకు లోతుగా వెళ్ళి పరిశోధనలు చేయగలిగారు. సొరంగాలు తోడుకుంటూ కొంత దూరం వెళ్ళగలుగుతున్నారు. కానీ ఓపెన్ హోల్, భూమిని పై భాగమంతా ఒక గొయ్యిలాగా తోడుకుంటూ వెళ్ళడంలో ప్రపంచంలో అతిపెద్ద రంధ్రము, అతిపెద్ద హోల్ మనుషుల ద్వారా చేయబడింది సౌత్ ఆఫ్రికాలో చేయబడింది. అంత పెద్ద గొయ్యి ఇప్పటి వరకు అంత లోతుల్లో ఎప్పుడు ఏ ప్రపంచము కూడా, ఏ దేశము కూడా దాన్ని త్రవ్వలేదు. ఆఫ్రికా దేశంలో, సౌత్ ఆఫ్రికాలో ఈ పెద్ద గొయ్యిని తోడారు. దాన్ని కింబర్లీ మైన్ అని పిలుస్తారు. ఈ గొయ్యి తోడడానికి వారు 1871 సంవత్సరం నుండి 1914 సంవత్సరం వరకు, అనగా 45 సంవత్సరాలు పట్టింది భూమి లోపలికి వారు తవ్వుకుంటూ వెళ్ళడానికి. ఎంత విస్తీర్ణతతో అనంటే 1 కిలోమీటర్ 600 మీటర్ల వరకు, అనగా ఇంచుమించు 1.5 కిలోమీటర్ల వెడల్పుతో వారు ఒక గొయ్యిని తోడుకుంటూ వచ్చారు. 45 సంవత్సరాలు ఆ గొయ్యిని తోడడానికి పట్టింది. 50,000 మంది పనివారు, లేబర్స్ దానికి పని చేశారు. అంత కష్టపడి 45 సంవత్సరాలు ఆ పెద్ద గొయ్యిని వారు తోడినప్పుడు వాళ్ళు ఎంత లోతుకు వెళ్ళగలిగారు? ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు వారు కష్టపడితే భూమిలో ఎంత లోతు వరకు వెళ్ళగలిగారంటే 240 మీటర్లు, కిలోమీటర్లు కాదు, 240 మీటర్ల లోతు వరకు గొయ్యిని తోడగలిగారు. దాని తరువాతిక లోతు వారు తోడలేకపోయారు. 240 మీటర్లు మాత్రమే. అంటే మనిషి ఇప్పటి వరకు ఓపెన్గా మానవుడు భూమి లోపల ఏముందో చూడడానికి 240 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలిగాడు. సొరంగాల ద్వారా ఇంకా కొంచెం లోతుకు వెళ్ళగలిగి ఉండొచ్చేమో, కానీ ఓపెన్ హోల్ ద్వారా మాత్రం 240 మీటర్లు మాత్రమే, అనగా 1/4 కిలోమీటర్ కూడా మనిషి ఇప్పటి వరకు వెళ్ళలేదు. నేను గతంలో చెప్పాను, భూమి యొక్క లోతు 6,000 కిలోమీటర్లు.
భూమి యొక్క కేంద్రం దగ్గరికి వెళ్ళడానికి 6000 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మనిషి వెళ్ళింది కేవలం 0.5 కిలోమీటర్ మాత్రమే. 240 మీటర్లు మాత్రమే మానవుడు లోతుకు వెళ్ళగలిగాడు. అయితే ఇంతకు సౌత్ ఆఫ్రికాలో ఆ కింబర్లీ మైన్లో ఎందుకు ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఏం సాధించాలని? 45 సంవత్సరాలు కష్టపడ్డారంటే మామూలు విషయం కాదు. 45 సంవత్సరాలు 50,000 మంది పని చేశారు. ఇంతకు ఎందుకు తోడుకుంటూ వచ్చారు? అంతగా ఎందుకు కష్టపడ్డారు అని అంటే, అంతగా కష్టపడితే వారికి దొరికింది ఏంటంటే 22.5 మిలియన్ టన్నుల మట్టి బయటికి తీశారు. 22.5 మిలియన్ టన్నుల మట్టి బయటికి తీశారు. ఆ మట్టి కోసమేనా వాళ్ళు ప్రయాసపడింది అంటే కాదు. అంత మట్టి తీసిన తరువాత అందులో వాళ్ళకి దొరికినవి ఏంటంటే వజ్రాలు దొరికాయి, డైమండ్స్ దొరికాయి. అది డైమండ్ యొక్క గని. కింబర్లీ మైన్ అనేది సౌత్ ఆఫ్రికాలో వజ్రాల యొక్క గని. అది ఆ వజ్రాలని సాధించడానికి ఎన్ని వేల మంది ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారో చూడండి. 45 సంవత్సరాలు 50,000 మంది కష్టపడితే వారికి 2722 కిలోగ్రాముల వజ్రాలు దొరికాయి. అన్ని సంవత్సరాలు వారు కష్టపడితే 2722 కిలోల వజ్రాలు వారికి దొరికాయి. మానవుడు ఆ వజ్రాల కోసం ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. అదే యోబు మనకు తెలియజేస్తున్నాడు. భూమి లోపల వజ్రాలు ఉన్నాయని తెలియగానే ఎంత ప్రయాసమైన మానవుడు ఎలా దాన్ని ఎదుర్కొంటూ దాన్ని సంపాదించుకుంటున్నాడో చూడండి. అయితే ఓపెన్ హోల్గా 240 మీటర్ల వరకే మానవుడు వెళ్ళగలిగాడు. అది కాకుండా ఇంకా భూమి లోపల ఏముందో ఇంకా పరిశోధన చేయాలనుకున్నాడు మనిషి. పైనుండి హోల్ వేయాలనుకున్నారు. ఒక బోర్ వేసి భూమి లోపల ఏముందో తెలుసుకుందాం అని రంధ్రాలు వేయడానికి ప్రయత్నం చేశారు. అది లోతుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. మరొక ఆలోచనతో రష్యా వాళ్ళు 1994 సంవత్సరంన సముద్రం లోపలి భాగానికి వెళ్ళి అక్కడ బోర్ వేద్దాం అనుకున్నారు. ఎందుకంటే భూమి లోపలి సముద్రం ఇంకా కాస్త ఆల్రెడీ లోపలికి ఉంటుంది కనుక ఆల్రెడీ కొన్ని మీటర్ల లోతుకి మనం బోర్ వేయకుండానే సముద్రంలో నుండి బోర్ వేస్తే మనం ఇంకా ఈజీగా భూమి లోతుల్లో ఏముందో తెలుసుకోవచ్చు అనుకున్నారు. అలా వెళ్ళి వారు రష్యా దేశం వారు 1994 సంవత్సరమున ఒక బోర్ సముద్రంలో వేశారు. దాన్ని కోలా సూపర్ డీప్ బోర్ హోల్ అని పిలుస్తారు. కోలా సూపర్ డీప్ బోర్ హోల్. ఒక బోర్ వేశారు సముద్రంలోనికి వెళ్ళి. ఎంత లోతుగా వేయగలిగారంటే 12.3 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే వారు వేయగలిగారు. 12.3 కిలోమీటర్ల లోతు. ఇది 1994 సంవత్సరంన వారు చేసిన ప్రయోగం. అయితే అంతకు మించిన లోతుల్లోనికి ఇక వారు బోర్ వేయలేకపోయారు. లోపల నుండి వచ్చే ప్రెషర్, పైన ఉన్న సముద్రపు ఇసుక దాంట్లో నిండిపోవడం ద్వారా వారికి ఇంకా లోతుగా వెళ్ళడానికి సాధ్యం కాలేదు. ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద గొయ్యి తోడింది ఇప్పటివరకు ఎంత లోతు అంటే 240 మీటర్లు. ఒక బోర్ వేసింది ఎంత లోతు వరకు అని అంటే కేవలం 12.3 కిలోమీటర్లు. కానీ భూమి లోతు ఎంత ఉంది? మనం భూమి కేంద్రానికి వెళ్ళాలంటే 6000 కిలోమీటర్లు. అంత లోతులో ఉన్న ఈ భూమిని ఇప్పటి వరకు మానవుడు వెళ్ళలేకపోయాడు. దాంట్లో ఉన్న వస్తువులను ఏంటో తెలుసుకోలేకపోయాడు. కానీ భూమి లోపల ఇనుము సహితము కరిగిపోయి, రాళ్ళు కూడా కరిగిపోయేంత ఉష్ణోగ్రత ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు 16వ శతాబ్దం తరువాత శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తెలుసుకోగలిగారు. కానీ ఇది క్రీస్తుకు పూర్వమే యోబు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విలువైన వస్తువులు భూమి యొక్క పై భాగంలో ఉన్నాయి. భూమి లోపల అగ్నిమయమైనట్లుండును. భయంకరమైన అగ్ని అందులో ఉంటుంది. మనం వింటూనే ఉంటాం, అగ్ని పర్వతాలు బద్దలై అందులో నుండి లావా కారుతున్నట్లుగా, పర్వతాలు బద్దలై దాంట్లో నుండి వేడి రాళ్ళు కరిగిపోయినట్లుగా పేస్ట్ అంతా కూడా బయటికి రావడం, ఇలా మనం వార్తలు వింటూనే ఉంటాం. అవన్నీ భూమి యొక్క పై పొరలో నుండి వచ్చేవే. ఇంకా భూమి లోతుల్లో ఉండే పరిస్థితి వేరు. అయితే దేవుడు ఈ బైబిల్లో ఎన్నో శాస్త్రీయమైన విషయాలను వ్రాయించాడు. కానీ ఈరోజు మనం ముఖ్యమైన దృష్టి దేని మీద పెడుతున్నామంటే, మానవునికి చాలా కష్టమైన దాన్ని కూడా దాని విలువను గుర్తించి దాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడో దాని మీద యోబు దృష్టిని ఉంచుతున్నాడు. ఇప్పుడు మరలా యోబు గ్రంథము 28వ అధ్యాయంలోనికి వెళ్దాము. అక్కడ మానవుడు పడే కష్టాలను గురించి 6వ వచనం నుండి చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం నుండి. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షి అయినను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు.
పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లదోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారు కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచుచును. నీళ్లు ఒడిగిలి పోకుండా వారు జలధారులకు గట్టు కట్టుదురు. మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. చాలు. ఇక్కడ మరలా మానవుడు పడే ప్రయాసం గురించి వర్ణిస్తున్నాడు. మానవుడు ఎంత సొరంగాలు చేసుకుంటూ లోపలికి వెళ్తున్నాడో డేగ కన్ను ఆ స్థలాన్ని చూడలేకపోతుంది. జంతువులు ఎప్పుడు నడిచిన మార్గం కాదు. ఏ నరుడు భూమి పైనున్న వారికి కంటికి కనబడకుండా సొరంగంలో నుండి లోపలికి వెళ్ళి మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు. ప్రతి విలువైన వస్తువును వారు వెలుగులోనికి తీసుకొని రాగలుగుతున్నారు. ఏదైనా కొండ లోపల వజ్రాలు ఉన్నాయి అని అంటే కొండను బోర్ల ద్రోయగలిగే అంత పని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద కొండలైనా వాటిని కొట్టించేసి ఆ కొండలు కూడా తొలగించేసి అందులో ఉన్న వజ్రాలని లేదా అందులో ఉన్న విలువైన విషయాల్ని బయటికి తీసుకుని రావడానికి మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎక్కడైనా వరదలు వస్తున్నాయి, వరదలు ఆపేయగలిగి అక్కడ ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటే పెద్ద పెద్ద వరదలను ఆపగలిగినట్లుగా ఎన్నో విషయాలని మానవుడు చేయగలుగుతున్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే మానవునికి ఒక విలువైనది ఏదో ఉంది, దాన్ని సంపాదించుకోవాలన్న తృష్ణ. ఇన్ని యోబు చెప్పిన తర్వాత వీటి ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు. మానవునికి బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసు, వెండి రాగి ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో బాగా తెలుసు కదా. అయితే 12వ వచనం చూడండి, ఒక విలువైన ప్రశ్న యోబు వేస్తున్నాడు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? చాలు. మీకు బంగారం ఎక్కడుందో తెలుసు, వెండి ఎక్కడుందో తెలుసు, వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు కదా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. జ్ఞానం యొక్క అడ్రస్ ఎక్కడుందో చెప్పండి. దాని స్థలము, వివేకము దొరుకు స్థలం ఎక్కడుందో చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. 13వ వచనం చూడండి. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. చాలు. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. నరులు దాని విలువను ఎరుగరు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నిస్తే ఎవరు అడ్రస్ చెప్పలేరట దాన్ని. ఎందుకు? ఇప్పటి వరకు మానవుడు జ్ఞానమును విలువైన దానిగా భావించలేదు. అది విలువైనదని తెలుసుకొని ఉంటే దాని అడ్రస్ని అన్వేషించేవాడు. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని అది ఎంత ప్రయాసమైన పనైనా దాన్ని సాధించేవాడు. ఈరోజు మనిషికి వజ్రం విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, కానీ జ్ఞానం యొక్క విలువ తెలియదు. జ్ఞానం యొక్క విలువ తెలియదు కనుక జ్ఞానమును ఎక్కడ దొరుకుతుందా వెదకాలన్న ఆలోచన ఉండట్లేదు. జ్ఞానం కోసం పరుగెత్తేవారు ఎవరు కనబడట్లేదు. అందరూ ధనం కొరకే పరుగెత్తుతున్నారే తప్ప జీవితాన్ని కట్టుకునే జ్ఞానము, నిత్యత్వంలోనికి నడిపించే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఆ తృష్ణతో ఎవరు ప్రయత్నం చేయట్లేదు, దాని కొరకు అన్వేషించట్లేదు. జ్ఞానము దొరుకు స్థలం నరులకు తెలియదు, ఎందుకంటే దాని విలువనే తెలియదు. సముద్రము అది నాలో లేదంటుంది, అగాధము నాలో లేదంటుంది. ఈ భూమిలో మనము బంగారం తోడినట్లుగా తోడి తెచ్చుకునే జ్ఞానం కాదు అది. ఈ భూమిలో అన్వేషణలు చేస్తే వచ్చేది కాదు జ్ఞానము. సముద్రంలో అన్వేషణలు చేస్తే వచ్చేది కాదు జ్ఞానం. జ్ఞానము సముద్రంలో దొరకదు, భూమి పైన దొరకదు, కానీ జ్ఞానము దొరుకు స్థలం ఇంకేదో ఉంది. అయితే ఇక్కడ జ్ఞానమును మానవుడు ఏవేవైతే విలువైనవిగా భావిస్తున్నాడో వాటిని పక్కపక్కన పెట్టి పోలిస్తే ఎలాగుంటుందో వర్ణిస్తూ ఉన్నాడు. గమనించండి, 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసాం. మానవుని దృష్టికి విలువైనవి ఏంటేంటివి, వాటి కోసం ఎలా ప్రయాసపడుతున్నాడు. ఇంత విలువైన వాటితో మనం జ్ఞానాన్ని పోలిస్తే ఏది విలువైందో దాని డిఫరెన్స్ యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. 15వ వచనం చూడండి. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువైన వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. చాలు. సువర్ణము దానికి సాటి అయినది కాదు, బంగారము దాంతో పోల్చదగినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. ఇక వెండినైతే లెక్కలోనికే తీసుకోకూడదు జ్ఞానంతో పోల్చడానికి.
అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడినది కాదు. ఓఫీరు బంగారం అంటున్నాడు. ఓఫీర్ అనేది ఒక ప్రాంతం పేరు. అక్కడ దొరికే బంగారం చాలా విలువైనది. మేలిమి బంగారం దొరుకుతుంది. ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన బంగారం దొరికే స్థలం ఓఫీర్ అనే ప్రాంతం అట. అక్కడి నుండి తీసుకొచ్చిన బంగారమైనా కూడా జ్ఞానంతో పోల్చడానికి వీలు లేదు. వెండి లెక్కలోనికే తీసుకుని రావడానికి వీలు లేదు. పగడములను రత్నములను వెలగా చెల్లించి జ్ఞానాన్ని కొనుక్కోలేము. జ్ఞానము ఇలాంటి విలువైన వస్తువులు ఇచ్చినా దానికి సాటి అయినది కాదు అంటున్నాడు. ఇంకా చాలా విలువైన విషయాలు వ్రాయబడ్డాయి చూడండి. కూషు దేశపు పుష్యరాగము 19వ వచనంలో, కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. ఈ బంగారముతో వెండితో రత్నాలతో వాటిని కొనలేము, ఎందుకంటే అవి వాటికి సాటి అయినవి కాదు. అసలు వాటిని పోల్చడానికే వీలు కాదు. 17వ వచనంలో, సువర్ణమైన స్ఫటికమైనను దానితో సాటి కాదు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు, వాటిని పోల్చడానికి వీలు లేదు అంటారు. ఒకసారి అలా పోలిస్తే ఎంత అజ్ఞానంగా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోనే అతి ఖరీదైన డైమండ్, అతి విలువైన డైమండ్, అతి పెద్ద సైజులో ఉన్న డైమండ్ కోహినూర్ వజ్రం అంటారు. ఆ కోహినూర్ వజ్రము కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఆ కోహినూర్ వజ్రాన్ని ఒక సైడ్ పెట్టేసి మనము 1 కిలో మట్టి తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఈ రెండిట్లో ఏది విలువైంది అన్నామనుకోండి, అలా అడిగిన వాళ్ళు బుద్ధిహీనులుగా ఎంచబడతారు. కోహినూర్ వజ్రం ఏంటి, మట్టితో పోలికండి, ఈ రెండింటిని కంపేర్ చేయడం ఏంటి, అసలు ఎంత అజ్ఞానం అది. కోహినూర్ వజ్రముతో ప్రపంచంలో మట్టి అంతా తీసుకొచ్చి పక్కన పెట్టినా కోహినూర్ డైమండే విలువైనది. ఇంత విలువైన దాన్ని పోల్చడానికి మనం మట్టిని కంపేర్ చేస్తే అది బుద్ధిహీనతగా ఎంచబడుతుంది. అలాగే జ్ఞానమును ఈ లోక సంబంధమైన బంగారము వెండి వజ్రాలతో పోలిస్తే అంత అజ్ఞానంగా ఎంచబడుతుంది. అసలు పోలికనే లేదు దానికి. జ్ఞానముతో సాటిగా సమానమైనదిగా ఈ లోకంలో దేన్ని మనం పోల్చలేము. అంటే మానవుడు తన జీవితానికి విలువైన వెండి బంగారములు ఏవేవైతే అవే గొప్ప అని అనుకుంటున్నాడో అవి జ్ఞానం ముందు ఏ పాటివి అంటున్నాడు యోబు. అంటే ఈ లోక సంపాదనంతటి కన్నా జ్ఞాన సంపాద్యమే ముఖ్యము అనేది యోబు యొక్క అంశము. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, దాని అడ్రస్ ఎవరికి తెలుసు, ఆ విషయాలు కూడా యోబే మనకు తెలియజేస్తున్నాడు. 20వ వచనం నుండి చూడండి. అట్లయినా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది. అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. చాలు. అయితే మరి జ్ఞానం విలువైంది అంటున్నారు కదా, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని మనం ప్రశ్న అడిగితే అది మనుషులకు ఎవరికీ తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. అడ్రస్ దేవునికే తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా జ్ఞానం కావాలంటే అడ్రస్ తెలిసిన వ్యక్తి దగ్గరికి రావాలి. ఎవరికి తెలుసు అడ్రస్? దేవునికే తెలుసు. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారికి జ్ఞానం యొక్క అడ్రస్ తెలుస్తుంది. జ్ఞానం యొక్క అడ్రస్ తెలిసినప్పుడు ఆ జ్ఞానాన్ని వారు సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో జాగ్రత్తగా వినండి. ఈరోజు మానవుడు వెండి బంగారం విలువైన వస్తువుల కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో ఈరోజు దేవుని యొద్దకు రావడానికి అంతగా ఇష్టపడాలి. దేవుని దగ్గర ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అంత ప్రయాసపడాలి. అయితే ఇంతకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే మంచి సింపుల్ ఆన్సర్ యోబే మనకు తెలియజేస్తున్నాడు. 28వ వచనం చూడండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలు. ఇంత విలువైన ఈ జ్ఞానం ఎలా దొరుకుతుంది అంటే రెండు విషయాలని యోబు మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. జ్ఞానం అంటే మనం అనుకుంటున్నాము ఏదో పరిశోధన చేసి కొత్తది కనిపెడితే అది జ్ఞానం అనుకుంటున్నామేమో. నక్షత్ర శాస్త్రాన్ని పరిశోధన చేసి ఇంకేదైనా కొత్త విషయం కనుక్కుంటే అది జ్ఞానం అనుకుంటున్నాం. కాదు. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. ఈ వెండి బంగారము వజ్రాలు వైడూర్యాల కన్నా విలువైనది జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవచ్చు అని అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారే జ్ఞానవంతులు.
దేవుడు లేడు అనుకునేవారు ఎంత గొప్ప శాస్త్రవేత్తలైనా వారు బుద్ధిహీనులే. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడే ధన్యుడు, అలాంటి వాడే జ్ఞాని. మీరు ఏ పల్లెటూరులోనో ఏ చదువురాని స్థితిలో ఉన్నా, లౌకిక సంబంధమైన ఇలాంటి జ్ఞానం మీకు లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీరు జ్ఞానులుగా ఎంచబడతారు. ఇక్కడ రెండో విషయాన్ని కూడా చూడండి. దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వివేకము అనేది నీకు రావాలంటే నువ్వు ఇంకేదో పిహెచ్డీలు చేసినంత మాత్రాన వచ్చేది కాదు. దుష్టత్వమును విడిచిటయే వివేకమనియు. నిజంగా వెండి బంగారముల కంటే విలువైన జ్ఞాన వివేకములు ఈరోజు నువ్వు సంపాదించుకోవాలనుకుంటే 2 పనులు చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీవు చెడుతనమును విసర్జించాలి, దుష్టత్వమును విడుచుటయే జ్ఞానం. దయచేసి మీరు ఎంత బాగా చదువుకున్నా నీ లోపల పాపమున్నంత వరకు నువ్వు అజ్ఞానివే, నీ లోపల చెడు అలవాట్లున్నంత వరకు నువ్వు అజ్ఞానివే. వెండి బంగారం లాంటి విలువైన వస్తువులను సంపాదించుకున్నా పరిశుద్ధత నీ జీవితంలో లేకపోతే నువ్వు అజ్ఞానివే. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా కానీ నీ జీవితంలో అతి విలువైనది, అవసరమైనది జ్ఞానము. నీ జీవితాన్ని కట్టుకోవడానికి, నీ భవిష్యత్తును కట్టుకోవడానికి, నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి జ్ఞానం కావాలి. నీ వెండి, నీ బంగారము, నీ ఆస్తిపాస్తులు ఒక సమయంలో అవి అక్కరకు రావు. జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, జ్ఞానమే నిన్ను హెచ్చిస్తుంది, జ్ఞానమే నిన్ను అధికారుల ముందు నిలబెడుతుంది, పెద్దల ముందు నిలబెడుతుంది, నీకు గౌరవాన్ని ఇస్తుంది, నిత్యత్వాన్ని, మార్గాన్ని చూపించి నడిపిస్తుంది. అట్టి దైవికమైన జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలంటే ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినట్లయితే నీవు గొప్ప జ్ఞానివిగా ఎంచబడతావు. చెడుతనము నీ లోపల ఏది ఉన్నా, మనస్సాక్షి ఏది నేరారోపణ చేస్తున్నా, నీలో ఈ తప్పున్నదని నీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు దయచేసి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఆ తప్పుని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడితే ఆ క్షణం నుండి నువ్వు జ్ఞానం మార్గంలో నడవగలుగుతావు. ఆ రోజు నుండి జ్ఞానంలో నువ్వు వర్ధిల్లగలుగుతావు. అన్నిటికంటే విలువైనది ఆ జ్ఞానమే. దాని మీద ఈరోజు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అయితే ఆ జ్ఞానము అంత ఈజీగా దొరికేది కూడా కాదు. చెడుతనాన్ని విసర్జించడం, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అది చాలా కష్టమైన పనే, అయినా అసాధ్యమైన పనేమి కాదు. ఎలాగైతే వెండి బంగారములు వజ్రాలను సంపాదించడానికి మనిషి కొంత ప్రయాసపడతాడో, దేవుని యందు భయభక్తులు కలిగి నడవడానికి, ఈ లోక ఆశలన్నింటినీ కూడా త్యజించడానికి, అనేకమైన శరీర ఆశలను చంపుకుంటూ విశ్వాసం, పరిశుద్ధత, పవిత్రతలో ముందుకు సాగిపోవడం కొంచెం ప్రయాసంతో కూడిందే. అయినా ఆ ప్రయాసాన్ని మనం అనుభవించాలి. మరొక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు ఈ వజ్రాలని, బంగారాన్ని ఎందుకు సృష్టించాడు? మనుషులు వాటిని ఉపయోగించుకోవడానికే కదా. మరి అలాంటప్పుడు భూమి యొక్క పై పొరల్లో వాటిని పెట్టొచ్చు కదా. వజ్రాలు, బంగారం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? వారు భూమి లోపల సొరంగాలు తోడుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ విలువైన వస్తువులు దొరుకుతాయి. దేవుడు మానవుల కొరకే ఈ వజ్రాలను సృష్టిస్తే ఆ వజ్రాలని పైకి వెంటనే ఈజీగా దొరికేటట్టు పెట్టొచ్చు కదా అని మనం అనుకోవచ్చు. దేవుడు ఈ భూమిని డిజైన్ చేసిన విధానాన్ని బట్టి కూడా దేవుని ఆలోచన మనకు కొంత అర్థమవుతుంది. విలువైనవి అన్నీ కూడా భూమి యొక్క అగాధం లోపలికి ఉన్నాయి. భూమి లోతుల్లోనికి వెళ్తేనే విలువైన వస్తువులు దొరుకుతాయి. కొంచెం శ్రమ, కొంచెం కష్టాన్ని, కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు అనుకొని లోపలికి వెళ్తేనే విలువైన వస్తువులు దొరుకుతాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము లోతైన అనుభవంలోనికి వెళ్ళాలంటే కొంచెం శ్రమ తీసుకోవాలి, కొంత త్యాగం అవసరం, కొన్ని ఉపవాస ప్రార్థనలు అవసరము. దేవునికి దగ్గర చేరడానికి కొంత ఇబ్బంది పడ్డా పర్వాలేదు కానీ, కొన్ని నష్టపోయినా పర్వాలేదు కానీ దేవుని భయభక్తులు కలిగి జీవించడం, దేవునికి సన్నిధులు కావడం మనం నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, సత్యమైనది, శ్రేష్టమైనది బహు లోతుగాను ఉంటుంది. మనము ప్రసంగి గ్రంథంలో చాలా విలువైన మాట, సొలొమోను భక్తునికి జ్ఞానం యొక్క విలువ తెలుసు. దేవుడు కోరుకోమంటే ఏం కావాలి సొలొమోను అని అడిగితే బహుశా యోబు గ్రంథాన్ని చదివి ఉంటాడేమో సొలొమోను. ఏం కోరుకుంటే బాగుంటుంది, ఏం విలువైంది అని అనుకుంటే జ్ఞానమే విలువైందని సొలొమోనుకు తెలిసి ఉంటుంది. అందుకొరకే సొలొమోను జ్ఞానం కోరుకున్నాడు. అయితే ఆ జ్ఞానాన్ని గురించి సొలొమోను పలికిన మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24 వచనం రాయబడింది, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడు ఎవడు? సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉంది. ఈరోజు ఆ సత్యము, దేవుని జ్ఞానమును నువ్వు సంపాదించుకోవడానికి కొంత శ్రమ తీసుకోవాలి, కొంత త్యాగం చేసుకోవాలి. కొన్నిసార్లు నీ సమయంలో కొన్ని విలువైనవి వదులుకోవాల్సి వస్తుంది, నీ జీవితంలో విలువైన వ్యక్తులను వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని సాధించడానికి కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏం పోగొట్టుకున్నా జ్ఞానాన్ని సంపాదించుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోండి. అదే మన జీవితానికి ఆధారం.
మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, దేవునికి దగ్గరగా చేరుకుందాం. ప్రసంగి గ్రంథంలో చివరి మాటలు, ప్రసంగి గ్రంథం అంతా వ్యర్థం 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 అని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి ప్రసంగి గ్రంథంలో ఆయన ఇచ్చిన ఉపదేశం అదే. ఏంటిది మరి ఉపయోగమైంది? అన్ని వ్యర్థం వ్యర్థం అనుకుంటూ వచ్చిన ప్రసంగి ఏది విలువైంది అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం రాయబడింది, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండుట వలన మానవ కోటికి ఇదియే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకొనడమే మానవులకు విధి. ఇంతకు మించి మనం చేసేదంత వ్యర్థమే. సో ఈరోజు దయచేసి అన్నీ సంపాదించుకుంటున్నావు, అన్నిటి కోసం ప్రయాసపడుతున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఎంత మాత్రం శ్రద్ధ తీసుకోవట్లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన వాటిని పక్కన పెట్టి విలువైన దేవుని సన్నిధిని, దేవుని జ్ఞానాన్ని, చెడుతనమును విసర్జించి పాపమును తృణీకరించి పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి. దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ఆత్మీయ మార్గములో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి లోతుల్లోనికి వెళ్దాం, శ్రేష్టమైన సంపాదించుకుందాం, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు దీవించగా అందరం తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు విన్న వాక్యం అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపజేయండి. ఈ లోకంలో ఉన్న వెండి బంగారు విలువైన వస్తువుల కన్నా జ్ఞానమే విలువైనది. ఈ వెండి బంగారముల కోసం మానవుడు పడుచున్న ప్రయాసం ఇంతంత కాదు అయ్యా. ఇంత కంటే విలువైన నీ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు ఏ నరుడు ప్రయాసపడట్లేదు. అంత విలువైన ఈ ఆత్మీయ జ్ఞానమును సంపాదించుకోవడానికి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు పురుకొల్పండి. నీ యందు భయభక్తులు కలిగి ఉంటేయే జ్ఞానమని, దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమని ఈరోజు యోబు గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. ఆ వాక్యం ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.